1,32,000 సంవత్సరాలు అంటారు. అవును. దానికి ముందు ద్వాపర యుగం ఇంటూ 2, దానికి ముందు త్రేతాయుగం ఇంటూ 2, దానికి ముందు కృతయుగం దానికి ఇంటూ 2, అన్ని లక్షల సంవత్సరాలు జరిగితే అప్పుడు ఒక మహాయుగం అవుతుంది. అయితే ఈ కలియుగం 4,32,000 సంవత్సరాల్లో కూడా మళ్ళీ 4 సైకిల్స్ ఉంటాయి. అంటే మొట్టమొదటి కలియుగం ప్రారంభంలో కొంచెం కృతయుగం టైప్లో ఉంటారు, మధ్యలోకి వచ్చేసరికి ఇంకా చివరికి వచ్చేసరికి చాలా ఘోరంగా ఉంటారు. మనం ఇంకా అక్కడికి రాలే. ఇప్పుడు ఇవన్నీ చూసి మనం ఏమో నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి అనుకుంటున్నామే. కలియుగం చివరికి వచ్చేసరికి చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఏంటి స్వామి ఇప్పుడు చూసే దారుణాలకే భయపడి వస్తున్నారు? కాకపోతే ఒకటి ఏమిటంటే ఇదంతా భాగవతంలో 2వ అధ్యాయంలో భలే చెప్పారు అసలు. ఏమిటంటే ఇప్పుడు ఈ కలియుగం 4,32,000లో కూడా మళ్ళీ మీరు 4 పార్ట్స్ చేశారు అనుకోండి, అంటే 1,08,000 ఇయర్స్ అనుకుంటే అది కృతయుగం ఛాయలు ఉంటాయి. లాస్ట్ 1,08 ఇయర్స్ కలియుగం ఛాయలు ఉంటాయి. అందులో కూడా మళ్ళీ ఈచ్ పార్ట్ని 4 పార్ట్స్ చేయొచ్చు. ఓకే, అలా చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఒక రకమైన కలియుగాంతానికి, ఒక చోట దేవి భాగవతంలోనూ అక్కడ కలియుగం ప్రారంభమైన తర్వాత 10,000 ఏళ్లకే కలియుగాంతం అవుతుంది అని చెప్పినవి కూడా ఉన్నాయి పురాణాలు. అంటే 10,000 ఏళ్లకి ఎలా అయిపోతుందండి మరి? 4,32,000 కదా, అంటే ఒక సైకిల్ పూర్తవుతుంది.